హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు బైబిల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబివ్వడు, కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తాడు అనే ప్రశ్నకు ప్యాట్రిక్ స్లైమన్ గారి ద్వారా రచించబడిన అనుదిన దైవశాస్త్రం అనే పుస్తకం నుంచి తెలుసుకుందాం. ప్రార్థనకు జవాబివ్వని కనికరం గల దేవుడు, రెండవ భాగం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటకే ఇంకా 2 దినములు నిలిచెను. తనను ప్రేమించే వాళ్ళు ఎంతో నిజాయితీగా చేసిన మనవికి జవాబివ్వకూడదని దేవుడు తీసుకున్న నిర్ణయం గురించి 1వ అధ్యాయంలో మనం చూశాం. యోహాను 11వ అధ్యాయం ఇలాగే మొదలైంది. తాను ప్రేమించిన లాజరు మరణించినప్పటికీ యేసు బేతనియకు 4 రోజుల పాటు దూరంగానే ఉన్నాడు. త్వరగా రమ్మని తనను వేడుకున్న మరియ మార్తల విన్నపాలకు ఆయన కుదరదు అని చెప్పాడు. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే అని వారు పలికిన మాటల్లో దుఃఖాన్ని మీరు వినవచ్చు. యేసు అనేక మందిని, చివరికి అపరిచితులను కూడా ఎంతో దూరం నుంచి స్వస్థపరిచాడు. అయితే ప్రియమైన ఈ స్నేహితుణ్ణి ఆయన స్వస్థపరచలేదు. దానికి భిన్నంగా లాజరు మరణించడానికి, ఆ సోదరీలు దుఃఖించడానికి ఆయన అనుమతించాడు. మన ప్రార్థనలకు మన రక్షకుడు తరచూ జవాబిచ్చే విధానం ఇది కాదా? మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమను ఎరిగి కన్నీళ్లతో మనం మొరపెడతాం. అయినా సరే ఆయన చలించడు. ఆ మౌనమే ఆయన నిజంగా ఉన్నాడా, ఆయన నిజంగా మనల్ని పట్టించుకుంటున్నాడా అని గుసగుసలాడేలా చేస్తుంది. అత్యంత భారమైన మనం చేసిన ప్రార్థనలకు దేవుడు కొన్నిసార్లు ఎందుకు కుదరదు అని అంటాడు? జవాబు కోసం మరలా ఆ వృత్తాంతానికే తిరిగి వెళ్దాం. దేవుని మహిమ నిమిత్తం. మొదటిగా యేసు ఆ సహోదరీల మనవికి జవాబు చెప్పేందుకు నిరాకరించాడు. ఎందుకంటే ఇదే తన తండ్రికి గొప్పగా మహిమను తెస్తుంది కాబట్టి. దేవుని మహిమ నిమిత్తమే అన్నది యేసుకున్న కారణం. దేవుడు మహిమపరచబడడం అనేది యేసుకు అత్యంత ముఖ్యమైన విషయం. మనకు కూడా అదే అత్యంత ముఖ్యమైన విషయం కావాలి. కారణం, ఎల్లప్పుడూ దేవుని మహిమయే మనకు అత్యంత శ్రేష్టమైన మేలు చేస్తుంది. ఆయన మహిమయే ఎల్లప్పుడూ మనకు సంతోషాన్నిస్తుంది. కాబట్టి దేవుడు తన మహిమను శ్రేష్టమైన రీతిలో ప్రదర్శించడానికి కాదు, కుదరదు, లేదు, వద్దు అని చెప్పినప్పుడు మనం దానితో సంతృప్తి చెందాలి. దేవుడు చేసే సమస్త కార్యాల వెనుకున్న ముఖ్యోద్దేశం తన మహిమకరమైన నామానికి స్తుతిని పొందాలన్నదే. హృదయపూర్వకంగా మనం చేసిన అనేక ప్రార్థనలకు ఆయన అనేకసార్లు కుదరదు, వద్దు, లేదు అని చెప్పడానికి కూడా అదే కారణం. మన ప్రార్థనలు ఆయన మహిమను ఏ విధంగానైనా తగ్గిస్తాయి అనుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వడు. తన తండ్రి అత్యున్నతమైన స్తుతిని పొందాలనే యేసు ఆలస్యం చేశాడు. దేవుని కృపా కనికరాలు అత్యంత ప్రకాశమానంగా వెలగాలి అనే ఆయన దూరంగా ఉన్నాడు. ఈ సహోదరీలకు లాజరు మరణమే అత్యంత శ్రేష్టమైనదిగా పరిణమిస్తుంది. కాబట్టి లాజరు మరణించేందుకు యేసు అంగీకరించాడు. నమ్మకమైన వారి జీవితంలో కష్టాలను తొలగించడమే దేవుడికి ఎల్లప్పుడూ మహిమను తీసుకొస్తుందని మనం అనుకోకూడదు అని ఒక రచయిత చెప్పాడు. అత్యంత తరచుగా మన జీవితంలోని దుఃఖం ద్వారానే దేవునికి మహిమ వస్తుంది. ఆయన కుదరదు, వద్దు అని చెప్పిన జవాబు కూడా మనకు అవసరమే. మరియ మార్తల మనవికి యేసు జవాబివ్వకపోవడానికి రెండవ కారణం వారి గొప్ప అవసరాన్ని ఆయన చూడడమే. వాళ్లకు స్వస్థపరిచేవాని అవసరం కంటే రక్షకుని అవసరమే ఎక్కువగా ఉంది. మరియ మార్తల మనవికి కుదరదు అని చెప్పడం ద్వారా సమయానికి తనను తెలువకు నడిపించే సంఘటనలు పరంపరను యేసు ఆరంభించాడు. అందువల్లనే దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడతాడు అనే మాటను యేసు చెప్పవలసి వచ్చింది. ఈ మాట ఆయన త్యాగపూరితమైన ప్రాయశ్చిత్తార్థమైన మరణం గురించి ప్రస్తావిస్తున్నది. యోహాను 12:23 గురించి ఆలోచించండి. యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. యేసు ఏ గడియ గురించి ప్రస్తావిస్తున్నాడు? ఆయన తన మరణ సమయం గురించే చెబుతున్నాడు. తరువాత వచనంలో భూమిలో పాతిపెట్టబడే గోధుమ గింజతో తనను తాను పోల్చుకుంటూ యేసు దీనిని స్పష్టం చేశాడు. దేవుని కుమారుని మరణ గడియలే ఆయన మహిమ పొందే గడియలు. యోహాను 17:1లో కూడా తన మరణానికి, మహిమకు అదే విధంగా యేసు ముడిపెట్టాడు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చియున్నది.
నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లుగా నీ కుమారుని మహిమపరచుము. క్రీస్తు యొక్క మహిమకు ఆయన శిలువ ఆవశ్యకమైనది. తాను అనుభవించబోయే మరణదండనకు ముద్రవేసే అద్భుతాన్ని చేయడానికి బేతనీయకు తాను చేసే యాత్రను యేసు ఆలస్యం చేశాడు. లాజరు మరణించడానికి యేసు అంగీకరించాడు. తద్వారా అతని సహోదరీల ఇంటి దగ్గర అధిక సంఖ్యలో ప్రలాపించే వాళ్ళు సమకూడడానికి సమయాన్ని కూడా ఆయన ఇచ్చాడు. సమాధికి ద్వారంలో ఒక పెద్ద రాతిని దొర్లించే వరకు ఆయన ఎదురు చూశాడు. సమాధి ద్వారంలో అలాంటి పెద్ద రాయి ఆ వ్యక్తి మరణానికి పూర్తి నిర్ధారణనిచ్చే చిహ్నం. మరణం యొక్క ముద్రను వేయడానికి ఆ సమాజంలో అవసరమైన 4 రోజుల పాటు ఆయన ఎదురు చూశాడు. ఆ విధంగా తన జీవితకాలమంతటిలో అత్యంత విశేషమైన, మహిమకరమైన, అంతిమమైన అద్భుతం చేయడానికి, అనగా లాజరును మృతుల్లో నుంచి తిరిగి లేపడానికి ఆయన పూర్తిగా రంగాన్ని సిద్ధం చేశాడు. మొదటి కారణం, ఆ వార్త యూదుమత నాయకులకు చేరుకోవాలని. నరమాత్రుడెవ్వడూ చేయలేని అద్భుతాన్ని, అనగా మృతుల లోకానికి చేరుకుని కేవలం దేవునికి మాత్రమే అధికారమున్న ప్రదేశానికి చేరుకుని మరణపు కబంధ హస్తాల నుంచి యేసు ఒక జీవాన్ని అపహరించుకు వచ్చాడు అనే వార్తను యూదుల అధికారులు వినాలని ఆయన ఇది చేశాడు. రెండవ కారణం, సన్హెడ్రిన్ సభ చివరిసారిగా కూడుకుని తన మరణ శాసనాన్ని అధికారికంగా ఆమోదించాలని ఆయన కోరుకోవడం. మూడవ కారణం, ఆయన శిలువ పైన మరణించి మూడవ దినాన తిరిగి లేవడం. లాజరు గురించి వృత్తాంతం ఖచ్చితంగా ఈ విధంగానే ముగుస్తోంది. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభను సమకూర్చి, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. జ్ఞానం, కృప, అనుగ్రహం. జవాబునివ్వని ప్రార్థనలో క్రీస్తు జ్ఞానం నిక్షిప్తమై ఉన్నది. మనం చూడలేని దానిని ఆయన చూస్తాడు. మనకు అత్యంత అవసరమైన దానిని ఆయన ఎరిగి ఉంటాడు. ఆయన చేసిన ఆలస్యం ఆ సహోదరీలకు తాత్కాలికంగా వేదన కలిగించినా వారి ఆత్మలకు అదే రక్షణనిచ్చేది. ఆ సహోదరీలు లాజరు బ్రతికాలని కోరుకున్నారు. అయితే తాను మరణించడం వాళ్లకు అవసరమని యేసుకు తెలుసు. జవాబునివ్వని ప్రార్థనలో క్రీస్తు యొక్క కృప నిక్షిప్తమై ఉంది. ఆయన మన ప్రార్థనకు జవాబునివ్వకపోవడం మనకు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించినా, ఆయన దానిని మన నిత్యమైన సంతోషాన్ని మనస్సులో పెట్టుకునే చేస్తాడు. యేసు వాళ్ళ మనవికి కుదరదు అని చెప్పడమే ఆ సహోదరీలకు అవసరం. అయితే అది వాళ్లకు తెలియదు. తరచుగా మనం కూడా తెలుసుకోము. జవాబునివ్వని ప్రార్థనలో దేవుని అనుగ్రహం నిక్షిప్తమై ఉంది. ప్రార్థనకు జవాబునివ్వకపోవడం ద్వారానే మనం తన కుమారుని స్వరూపంలోనికి మారతాము అని భావిస్తేనే ప్రభువు మనం చేసిన ప్రార్థన మనవికి కుదరదు అని జవాబిస్తాడు. మన ప్రార్థనకు ఆయన కుదరదు, వద్దు, లేదు అనే జవాబివ్వడం తన పిల్లలను పవిత్రపరిచేందుకు ఆయన ఎంచుకున్న మార్గం. జె.ఐ. ప్యాకర్ గారు ఈ కింద విధంగా రాశారు: ప్రభువు మనం చేసిన ప్రార్థనకు కుదరదు అని జవాబివ్వడానికి కారణం, కొన్నిసార్లు మనం ఓర్పులోనూ, కనికరంలోనూ, దీనత్వంలోనూ, సాత్వికంలోనూ బలపడాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కొన్నిసార్లు మనల్ని మనమే తృణీకరించుకోవడం గురించి, మనల్ని మనమే నమ్మకుండా ఉండడం గురించి, బహుశా కొత్త పాఠాలను మనకు నేర్పించాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కొన్నిసార్లు మనలో దాగి ఉన్న నిర్లిప్తతను, అహంకారాన్ని, గర్వాన్ని మన నుంచి తొలగించాలనేది ఆయన ఉద్దేశం కావచ్చు. కొన్ని సందర్భాలలో మనల్ని ఆయనకు మరింత సన్నిహితంగా తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. బహుశా కొన్నిసార్లు మనల్ని కొన్ని విధాలైన పరిచర్యకు సిద్ధం చేయాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ప్రభువు మనం చేసిన మనవికి కుదరదు అని చెబుతున్నాడంటే మనకున్న అత్యంత గొప్ప అవసరానికి ఆయన అవును అని చెబుతున్నట్లే. ఆయన ప్రేమిస్తాడు కాబట్టి. మరియ మార్తల మనవికి యేసు జవాబివ్వకుండా ఉండడానికి మూడవ కారణం ఆయన వాళ్ళను ప్రేమించడమే. ఈ మాట పరస్పరం విరుద్ధమైనదిగా కనిపిస్తున్నది గదా! చాలా తరచుగా ప్రభువు మన మనవికి కుదరదు అని జవాబిచ్చినప్పుడు అది ప్రేమకు రుజువుగా కాక ప్రేమలేనితనానికి సూచనగా మనకు కనిపిస్తుంది. అయితే 5వ వచనాన్ని గమనించండి. యేసు కుదరదు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన వాళ్ళను ప్రేమించాడు కాబట్టి. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. 3వ వచనంలోనే యేసు ఈ కుటుంబాన్ని ప్రేమించాడనే విషయాన్ని యోహాను రాశాడు. అందువల్ల 5వ వచనంలో మరలా ఈ విషయాన్ని రాయడం అవసరం అన్నట్లు కనిపిస్తుంది. అయితే వారి ఎడల యేసుకున్న ప్రేమను తన పాఠకులకు మరొక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని యోహాను భావించాడు. కారణాలు తెలియదు. అయితే ఈ మాటను మరొక్కసారి పాఠకులకు గుర్తు చేయడం కంటే కూడా ఈ కుటుంబం ఎడల యేసుకున్న ప్రేమ ఎంతో లోతైనదని చెప్పడమే యోహాను ఉద్దేశమై ఉంటుంది. మొదటిగా
ఈ కుటుంబంలోని ప్రతి సభ్యుణ్ణి యేసు ప్రేమించాడు. ఆయన కేవలం లాజరును మాత్రమే కాదు, మార్తను, ఆమె సహోదరిని కూడా ప్రేమించాడు. రెండవదిగా 5వ వచనంలో ప్రేమ అనే పదానికి ఎంతో భిన్నమైన, తీవ్రమైన పదాన్ని యోహాను ఉపయోగించాడు. 3వ వచనంలో యేసు లాజరును ప్రేమించెను అనే మాటలో ప్రేమించెను అనే మాటకు గ్రీకు మూలం ఫిలెయో. ఈ పదానికి సహోదర ప్రేమ అని అర్థం. అయితే 5వ వచనంలో ప్రేమించెను అనే క్రియాపదానికి గ్రీకు మూలం అగాపే. ఇది అత్యంత వ్యక్తిగతమైన, ఎంతో గంభీరమైన ప్రేమను సూచించే పదం. మూడవదిగా ప్రేమించెను అనే క్రియాపదం ఇంపర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. ఈ కుటుంబం ఎడల యేసుకున్న ప్రేమ నమ్మదగినది, ఎన్నడూ విఫలం కానిది అని ఈ క్రియాపదం సూచిస్తుంది. ఇది పలు ప్రశ్నలకు నడిపిస్తున్నది. ఈ కుటుంబం ఎడల యేసుకున్న ప్రేమ గురించి గుర్తు చేయవలసిన అవసరం ఉందని యోహాను ఎందుకు అనుకున్నాడు? ఈ కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరి ఎడల యేసుకున్న ప్రేమను ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాలి? వారి ఎడల యేసుకున్న ప్రేమ ఎందుకు ఎంతో లోతైనది? నమ్మదగిన, ఎన్నడూ విఫలం కాని యేసు యొక్క ప్రేమ గురించి ఎందుకు నొక్కి చెప్పడం? జవాబు: 6వ వచనంలో లాజరును యేసు స్వస్థపరచలేదని మనం చదివాం. కాబట్టి మరియ, మార్త లాజరుల ఎడల ఆయనకున్న ప్రేమను మనం శంకిస్తామని, ప్రశ్నిస్తామని యోహానుకు తెలుసు కాబట్టే. అతడు రోగిగా ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎడల యేసుకున్న ప్రేమ నమ్మదగినది, ఎన్నడూ విఫలం కానిది, లోతైనది. ఈ ప్రేమ గురించి మనకు గుర్తు చేయకపోతే యేసు యొక్క స్పందన కఠినమైనదిగా, క్రూరమైనదిగా, నిర్దయగలదిగా కనిపించి ఉండేది. మిమ్మల్ని మీరు మరియా, మార్తల స్థానంలో ఊహించుకోండి. యేసు లేకుండా రాయబారులు తిరిగి వచ్చినప్పుడు యేసు చేత ప్రేమించబడిన వారి మాదిరిగా మీరు ఫీలయ్యి ఉండేవారా? ఏంటి, ఆయన ఇలా మనల్ని వదిలేశాడు అనే భావన కలిగి ఉండేది కాదా? ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అని ఆ సహోదరులు చెప్పిన మాటకు అర్థం అది కాదా? యేసు, నువ్వెక్కడ ఉన్నావు? మాకు అత్యంత అవసరమైన సందర్భాల్లో నువ్విక్కడ ఎందుకు లేవు? నువ్వు మమ్మల్ని ప్రేమించావని మేమనుకున్నాం. నువ్వు మా గురించి శ్రద్ధ తీసుకున్నావని మేమనుకున్నాం. అయితే 5వ వచనం స్పష్టంగా ఉంది. యేసు ప్రేమించాడు కాబట్టే అక్కడే నిలిచిపోయాడు. వాళ్ళు అడిగిన దానిని వెంటనే యేసు ఇచ్చి ఉంటే అదే ప్రేమలేనితనం అయ్యుండేదని మరియ, మార్తలకు తెలియదు. మనకు వద్దు, కాదు అని చెబుతున్న ప్రతిసారి కూడా ప్రభువు మనకు ప్రేమే చూపిస్తున్నాడు. మన ప్రార్థనకు వెంటనే జవాబునివ్వడం వలన మనకు జరిగే మేలు అల్పమైనదని మనకు తెలుసు కూడా. ఆయన అవును అని చెబితే అది ప్రేమలేనితనమే అవుతుంది. ఏ మంచి విషయాన్ని దేవుడు మనకివ్వకుండా బిగబట్టి ఉంచడు. మనం ప్రార్థన చేసినప్పుడు యేసు వెంటనే పని చేయాలని కోరుతాం కదా! నొప్పికి ఉపశమనం కలిగించమని, మన దుఃఖాన్ని తొలగించమని మనం ఆయనను కోరుతాం. ఎప్పుడో కాదు, వెంటనే మనకు జవాబులు కావాలని కోరుతాం. రేపు కాదు, ఈరోజే మనకు ఉపశమనం కావాలి. దేన్నైనా ఎంతో వేగంగా కోరుకునే మన సమాజానికి దేనికోసమైనా వేచి చూడడం సరిపడదు. అయితే మన ఎడల తనకున్న గొప్ప ప్రేమను బట్టి మన ప్రభువు మనకు కావలసిన దాన్ని తరచూ ఇవ్వడు. పిల్లలకు నొప్పి కలగడం ద్వారానే మేలు జరుగుతుందని శ్రద్ధగల తండ్రి భావిస్తే అతడు వారికి నొప్పి కలిగించడానికి వెనకాడడు. అదేవిధంగా మన ప్రార్థనలు ముందు చూపు లేనివైతే వాటికి ప్రేమగల మన రక్షకుడు జవాబివ్వడానికి నిరాకరిస్తాడు. మన ప్రార్థనలకు వద్దు, కాదు అని మన ప్రభువు జవాబిచ్చిన ప్రతిసారి కీర్తన 84:11ను ఆయన నెరవేరుస్తున్నాడు. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. మరియా, మార్త, లాజరులు యథార్థమైన కుటుంబం. విశ్వాసం వారి గృహానికి అలంకరణగా ఉంది. ఆ సహోదరీలు పాపంలో లేరు. అయినా యేసు ఆలస్యం చేశాడు. కుదరదు అని ఆయన చెప్పాడు. ఎందుకంటే అది వారి ప్రయోజనం నిమిత్తమే. మన ప్రార్థనలు దేవుని వాగ్దానం. మనం చేసిన ఎన్నో మనవులను ప్రభు అనుగ్రహించపోవడానికి సరైన కారణాలు మనకి ఎన్నటికీ తెలియకపోవచ్చు. అయితే కుదరదు అని దేవుడు చెప్పిన ప్రతిసారి ఆయన మన నుంచి ఏ మేలును దాచట్లేదు. మన ఎడల గొప్ప ప్రేమను ఆయన చూపిస్తున్నాడు. దేవుని మనస్సు మార్చడానికి కాదు, మన చింత యావత్తును ఆయన పైన మోపడానికి మనం ప్రార్థిస్తాం. ఆయనకు ఇంతకు మునుపే తెలియని వాటిని ఆయనకు తెలియపరచడానికి కాదు, ఆయన పరిపూర్ణ జ్ఞానం పైన మన చింతలన్నిటినీ మోపడానికే మనం ప్రార్థిస్తాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన నిమిత్తం పనిచేస్తున్నాడు, మన నుంచి ఏ మేలును ఎన్నడూ దాచిపెట్టడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థిద్దాం. ఆయన కుదరదు అని చెప్పాడంటే మనకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించడానికి అవును అని చెప్పినట్లే. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ ఎంతగానో ధన్యవాదాలు.
ఈ వీడియో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లయితే, ఈ వీడియోని లైక్ చేసి, మీ యొక్క స్నేహితులు, బంధువులతో ఈ వీడియోని షేర్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, తర్వాతి అధ్యాయాల్ని మిస్ కాకుండా చూడాలని కోరుతున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.